ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోర్టు సిటీ విశాఖ ఐటీ సిటీగా మారుతుంది. భారత భవిష్యత్తుకు సాగర తీరంలో పునాది పడబోతోంది. $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్కు కాసేపట్లో విశాఖలో భూమి పూజ జరగనుంది. గ్లోబల్ టెక్ మ్యాప్ పై విశాఖ తనదైన ముద్ర వేయబోతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. దాదాపు $15 మిలియన్ భారీ పెట్టుబడితో విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో గూగుల్ సంస్థ 1 గిగావాట్కు పైగా సామర్థ్యంతో 3 చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. గూగుల్ డేటా సెంటర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాలను కేటాయించింది. ఈ 3 డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని గూగుల్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ప్రాజెక్టుతో 188,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం వైజాగ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ ప్రసాద్, చెప్పండి గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ గురించి తాజా సమాచారం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మరికొద్ది కాసేపులోనే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకైతే భూమి పూజ చేయనారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి, రైల్వే మంత్రి, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా విశాఖ ఇప్పుడే చేరుకున్నారు. ఆయన ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన సాధారణంగా స్వాగతించారు. మరికొద్ది సెంటర్లో తర్లువాడలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం సంస్థాపన పూర్తి చేయనున్నారో ఆ కార్యక్రమానికి ఆ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి తర్లువాడ, రాంబిల్లి, అడివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇప్పటికి దాదాపు 600 ఎకరాలు ఆ భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ జిల్లాలోని 3 ప్రాంతాల్లో ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూములను కూడా కేటాయించడం జరిగింది గతంలోనే. అయితే మొత్తం $15 మిలియన్ పెట్టుబడితో ఇది 1 గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ అయితే ప్రారంభించాం. దీని ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా నిన్న విశాఖలో ఉన్నారు. నిన్న 7 శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్నారు. ఈరోజు చెప్పిన కూడా ఐటీ ఐటీ కంపెనీ ఈ గూగుల్ థ్యాంక్ యూ ప్రసాద్. మచిలీపట్నంలో అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సుపుత్రుడు పేర్ని కిట్టు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బందరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోనే మచిలీపట్నంలో అభివృద్ధి జరిగిందన్నారు. మంత్రి కొల్లు రవీంద్రకు మచిలీపట్నం అంటే ఎంతో ఇష్టమని, అభివృద్ధే తన ధ్యేయమన్నారు. వైసీపీ హయాంలో మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పొట్లపాలెంలో బియ్యం గోడౌన్లో నిర్మించడమే ఆయన చేసిన అభివృద్ధి అని, ఆ బియ్యాన్ని దొంగలించి అమ్ముకోవడమే ఆయన అభివృద్ధికి చిరునామాగా ఉందని టీడీపీ నాయకులు విమర్శించారు. 2 రోజుల నుంచి కూడా వైసీపీ బ్యాచ్ మళ్ళీ దిగింది. చాలా దుర్మార్గంగా 2 ఏళ్ళు కూడా అలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్లలోనే విషపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. ఎలాంటి రాజకీయాలంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వకుండా వేధింపులు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇల్లు
పేద ప్రజలకు ఇస్తే ఆయనకి ఎంత మంచి పేరు వస్తుందని, కొల్లు రవీంద్రకి ఎక్కడికి మంచి పేరు వస్తుందని దిగులు చెంది మరి ఆ ఇల్లు ఇవ్వకుండా విషపూరితమైన రాజకీయాలు పేద ప్రజల మీద చేస్తుంది వైసీపీ నాయకులు. మచిలీపట్నం సముద్రం కన్నా పల్లంగా ఉండటం వల్ల వర్షాలు కురిసినప్పుడు సముద్ర పూర్తి కాలంలో నీరెళ్ళదని ఆ రోజు నరసింహారావు గారు మచిలీపట్నం నలుగు చెరువుల బయట పంపులు పెట్టి 30 HP మోటార్లు పెట్టి బొంబాయి దగ్గర బైపాస్ రోడ్డు దగ్గర ఆదర్శ కాలనీలో పెట్టి నీళ్లు పైకెత్తి పోసేసి పెడితే నువ్వు వచ్చిన తర్వాత మోటార్లు లేవు, ఆ చిన్న చిన్న షెడ్లు లేవు, మోటార్లన్నీ ఎత్తికెళ్ళిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొల్లు రవీంద్ర గారు 2014-19లో బైపాస్ రోడ్లో మందులగూడెం దగ్గర ఒక STP కట్టిస్తే, స్కేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాట్ కట్టిస్తే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 5 కోట్ల రూపాయలు పని పూర్తి చేస్తే దాన్ని నువ్వు ఇంతవరకు పూర్తి చేయలేదు. 5 సంవత్సరాలు 5 పైసలు ఖర్చు పెట్టలా. మళ్ళీ ఈయన ఏనాడన్నా నీ బ్రతుక్కి ఒక్కరోజు ఢిల్లీ వెళ్ళావా? ఈ మచిలీపట్నం అభివృద్ధి జరగాలని కేంద్రంతో ఏనాడన్నా మాట్లాడావా? కొల్లు రవీంద్ర గారు మొన్ననే ఢిల్లీ వెళ్ళి అమృత్ 2.0లో మచిలీపట్నానికి పల్ల ప్రాంతం ఊరికే మునిగిపోతుందనే ఉద్దేశంతో 2 స్కేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు శాంక్షన్ చేయించాడు దాదాపుగా 50 కోట్ల రూపాయలతో. బ్రిడ్జి, కోన బ్రిడ్జి కానించి, గరాలదిబ్బ బ్రిడ్జి కానించి, పోరాడితే రహదారి కానించి, చిన్నాపురం బ్రిడ్జి, గుండుపాలెం దగ్గర బ్రిడ్జి, ఇవన్నీ ఏంచింది ఎవరో? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఇంత ఏళ 40,000 జనాభా ఉన్నప్పుడు ఉన్న పంపుల చెరువు, దాని జనాభా పెరిగారు. 200 ఎకరాలు తీసుకుంది వడ్డే రంగారావు శాసనసభ్యుడిగా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అభివృద్ధి చేస్తుంటే సహించలేరు. నువ్వు ఈ రకంగా బందర్ను దోచుకు తిని నువ్వు మాట్లాడుతున్నావు, రవీంద్ర గారి మీద అవాకులు జవాకులు మాట్లాడుతున్నారు. నువ్వు బియ్యాన్ని దొంగతనం చేసి నీ అంతటా నువ్వు సరెండర్ అయిపోయావు. అయ్యా, నా గోడంలో 7,700 బస్తాలు పోయినాయి, దానికి నేను డబ్బు కడతా అని చెప్పి నీ అంతా నువ్వెలా ఎవడన్నా చెప్పారా? 100 మీటర్ల రోడ్డు జంక్షన్ కలపలేకపోయారు 5 సంవత్సరాల పాటు. మేము 2024 రాగానే వెంటనే ఆ జంక్షన్ కలపడం జరిగింది. అట్లాగే శ్మశానానికి వెళ్ళే దారిలో వంతెన పడిపోయింది. ఎప్పుడు 2006 నుంచి పడిపోయి నీళ్లలోంచి మురుగులోంచి శవాన్ని మోసుకుని ఆ దరికి దాటేవాళ్ళు. పాపం బందరకోట ప్రజలకు అందరికీ తెలుసు ఆ విషయం. 2014లో రాగానే మంత్రి గారు చూసి, అప్పుడు మంత్రి గారు మా కొల్లు రవీంద్ర గారు, అప్పుడు ఆయన చూసి శ్మశానానికి వెళ్తానికి కూడా ఇంత ఇబ్బందిగా ఉంది, వెంటనే వంతెన శాంక్షన్ చేయమని ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి వంతెన శాంక్షన్ చేసి 18,50,000 రూపాయలతో అక్కడ వంతెన నిర్మించడం జరిగింది. కనీసం సెంటు స్థలాలు వచ్చిన అప్లికేషన్ ప్రజా దర్బార్లో అత్యంతగా ఎక్కువ అప్లికేషన్ వచ్చినాయి బిఏ సెంటు స్థలాలు ఇచ్చేసారన్నారు. G+3 రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు G+3 నిర్మాణం చేస్తే ఒక్కళ్ళక్కడ ఇవ్వకుండా ఎందుకు పని చేయని సెంటు స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వలేక మీరు అయ్యి అక్కడ ఇచ్చారని చెప్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆయిల్ బంకులకు అవసరమైన డీజిల్, పెట్రోల్ సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, రేట్లు పెరిగే అవకాశం ఉందనే వదంతుల కారణంగా వినియోగదారులు అవసరానికి పెంచి కొనుగోళ్లు చేస్తున్న కారణంగా బంకుల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వదంతులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా 186 పెట్రోల్ బంకుల ద్వారా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఇంధన సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ ఆయిల్ సప్లై, ఫ్యూయల్ బంక్స్ డీటెయిల్స్ గురించి కొంచెం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ చేసాము. ఉదయం నుంచి ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్ తిరిగేసి చూసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే మన జిల్లాలో ఫ్యూయల్ సప్లై, పెట్రోల్ అండ్ డీజిల్ సప్లై అయితే ఉందో ఇది కేవలం ఎన్టీఆర్ జిల్లాకి కాకుండా పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఇక్కడ ప్రకాశము, ఇలా వేరే జిల్లాలకు కూడా సప్లై చేయాల్సింది ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉంది. ఇది మన కొండపల్లిలో HPCL, BPCL, IOCL కంపెనీస్ రీఫిల్లింగ్ బేస్ అయితే ఉన్నాయి, ఇక్కడి నుంచి సరఫరా జరుగుతుంది. ఇలా జరగడానికి చూసుకుంటే క్వాంటిటీ వరకు ఆ జిల్లాకి యావరేజ్ కన్సంప్షన్ ఆఫ్ ది క్వాంటిటీ చూసుకుంటే పెట్రోల్ వచ్చి 3,81,000 లీటర్లు పర్ డే యావరేజ్ కన్సంప్షన్. అలాగే డీజిల్ తీసుకుంటే 5,01,000 లీటర్లు యావరేజ్ కన్సంప్షన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచి పర్సనల్గా ఈ కమిటీ కూడా పెట్టి మానిటర్ చేస్తే ఈ రోజు ఇప్పటికే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాకి 1,05,000 లీటర్స్ అదనంగా, అంటే 4,86,000 లీటర్లు ఇవ్వడం జరిగింది పెట్రోల్ని. అదే డీజిల్ వరకు అయితే 7,03,000 లీటర్లు, అంటే 2 లక్షల లీటర్లు అదనంగా కూడా పంప్ చేయడం జరిగింది ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్కి.
సో అయితే సప్లై ఎక్కువ ఉంది. నేను కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా చెప్పారు మనకు పైనుంచి కూడా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేదు, సప్లై యాజ్ యూజువల్గా ఉంది. నిన్న కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి టీసీ తర్వాత అన్ని జిల్లాకి 10% అదనంగా కూడా ఇవ్వండి అని చెప్పారు. అది కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారనమాట. అంటే సప్లై ఎక్కడ కంపెనీ నుంచి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు చెప్పినట్టు యావరేజ్ కన్జంప్షన్ పెట్రోల్ 3,81,000 లీటర్ ఉంటే ఈ రోజే 4,86,000 లీటర్లు కన్జ్యూమ్ అయింది. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే పెట్రోల్ డీజిల్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, ప్రైస్ పెరిగిపోతుందని కొంతమంది, సోషల్ మీడియాలో ప్యానిక్ క్రియేట్ అయిందని కొంతమంది, రేపు ఎల్లుండికి అయిపోతుందేమో అని కొంతమంది తీసుకెళ్ళి ఎవరు మాట్లాడినా ఫుల్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందు మనం యావరేజ్గా చూసుకుంటే మనం కూడా బైక్ గాడి ఉన్నవాళ్ళు కాబట్టి ఒకసారి పెడితే ఎన్నిసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తాము? ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు, లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు, టూర్కి వెళ్తున్నప్పుడు చేయిస్తాము. జనరల్గా ఫుల్ ట్యాంక్ చేయించము, 1000 లేదా 500 లేదా 2 లీటర్ 3 లీటర్ వేసుకుంటూ ఉంటాం. ఆయిల్ కంపెనీస్కి చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ మిగతా ఏదైతే డ్రై అవుట్ ఒక 48 ఉన్నాయో అది అన్ని చోట పెట్రోల్ డీజిల్ ముమ్మరంగా ఉంటుంది. దయచేసి అందరూ ఇది గమనించాలి, ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టున్నాము జేసీ ఆధ్వర్యంలో. ఇక్కడ కూడా నంబరు అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా అక్కడ ఏదైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, అన్నెసరీ క్లోజ్ చేస్తున్నారు లేదా దొరకట్లేదు ఎటువంటిది దయచేసి మనకు ఫోన్ చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్తో టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాము. ఎక్కడైనా బల్క్ కన్జ్యూమర్స్ వచ్చి ఇక్కడ బై చేస్తున్నా లేదా ఇక్కడ బై చేసుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నా లేదా వేరే దగ్గర తీసుకెళ్ళి దాచుతున్నా ఇటువంటి దొరికితే వెంటనే క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు అవసరం ఎవరైనా క్యాన్సర్ తీసుకుపోతున్నా కూడా నిఘా ఉంచడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బంక్ దగ్గర కూడా పోలీస్ నిఘా ఉంటుంది. ఈరోజు 2-3 ప్లేసెస్లో కొంత క్యూస్ ఉన్నప్పటికీ కొంత మధ్యాహ్నానికి కొంత నార్మల్సీ వచ్చింది. బట్ నాకు తెలిసి ప్రజల నుంచి మా సహాయ సహకారాలు ఉంటే ఈ ఇష్యూ అసలు పెద్ద ఇష్యూనే కాదు. అనవసరంగా ఇష్యూ క్రియేట్ కాబడడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఫుల్ ట్యాంక్ కొట్టించడం ఇట్లా, సో దయచేసి దానికి దూరంగా ఉండాలని చెప్పేసి. బల్క్ అంటే కమర్షియల్కి వాడుకున్న వాళ్ళు వచ్చి రీటైల్లో తీసుకుంటున్నారు. బికాస్ కమర్షియల్ డీజిల్ మనకి 50 రూపీస్ పెరిగిపోయింది. దానివల్ల మానిటర్ చేస్తున్నాము. ఈవెన్ అబౌవ్ 50 లీటర్స్ ఎక్కడైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే అది కూడా మానిటర్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ మెప్మా ఆర్పీలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, తమకు భద్రత కల్పించేలా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న తమకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు అనుభవం ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించాలని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ఆర్పీలు హెచ్చరించారు. పిలుపులో భాగంగా మెప్మా ఆర్పీల ఉద్యోగుల సంఘం సిఐటి ఆధ్వర్యంలోన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6 నెలల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి, అలాగే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎంసీపీ రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్న మహిళా మార్టుకు ఏదైతే ప్రతి సభ్యురాలు 150 రూపాయలుగా చెల్లించడం జరిగింది, ఈ రోజు మహిళా మార్టు మూతపడడం జరిగింది. ఆ మహిళా మార్టు మూతపడడం వల్ల మనకు లాభాలు లేకపోగా నష్టానికి దారితీసింది. కాబట్టి ఏదైతే తిరిగి మహిళా మార్టుకు పెట్టినటువంటి అమౌంట్ తిరిగి చెల్లించాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఆర్పీలుగా మేము కొనసాగుతున్నాము. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లోన ఆర్పీలకు సంబంధం లేని అనేక యాప్లు తీసుకొస్తున్నారు. ఆ యాప్ల ద్వారా ఆరోగ్యాలు పాడైతున్నాయి, టెన్షన్లకు గురవుతున్నారు. టార్గెట్ల పేరుతోన ఈ రోజు ఆర్పీలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు మెప్మాలో నెలకొందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే ఇవ్వాలి, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము మహిళా మాటకి ఇచ్చినటువంటి అమౌంట్ తిరిగి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనదారుల భద్రత కోసం పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఘాట్లో ప్రమాదకరమైన మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో తరచుగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేందుకు ఈ అద్దాలు ఎంతో ఉపయోగపడతాయని, వేగంగా వచ్చే వాహనాలను ముందుగానే గుర్తించడం వల్ల ఢీకొనే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వర్షం పడేటప్పుడు ఈ మిర్రర్ వాహనదారులకు ఎంతో సహాయపడతాయని తెలిపారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి శ్రీశైలం ఘాట్లోని కాన్వెక్స్ మిర్రర్స్ ను పరిశీలించారు. మొత్తం 16 ప్రమాదకర ప్రాంతాల్లో కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
మన ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు మార్కాపూర్ మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ కి ఈ కాన్వెక్స్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ శ్రీశైలం ఘాట్ అంటే మన సౌత్ ఇండియా నుంచి దాదాపు కర్ణాటక, తమిళనాడు, అట్లాగే కేరళ ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా మన డోర్నాల వైపు నుంచే ఈ ట్రాఫిక్ అంతా కూడా శ్రీశైలం పోతుంది. మీ అందరికీ తెలిసిందే శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం. ఈ ట్రాఫిక్ అనేది రెండు పక్కల కూడా పోతుంది కాబట్టి ఇక్కడ అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మనం ఎప్పటికప్పుడు ఈ మేజర్ కాకపోయినా కానీ మనం ఆ ట్రాఫిక్ బ్లాక్ అయినందువల్ల అనేక మంది భక్తులు ఇబ్బందులు పడటం అనేది కూడా మనకు తెలిసిన విషయం. సో దీన్ని ఈ ట్రాఫిక్ బ్లాకేజ్ని ప్లస్ ఈ ట్రాఫిక్ దిగ్బంధనాన్ని తప్పించుకునేదానికి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కొంత ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఈ దాదాపు ఈరోజు అంటే 15 మిర్రర్స్ ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఈ రోడ్లో పెట్టడం జరిగింది. మనకి డోర్నాల నుంచి శ్రీశైలం పోయే ఘాట్లో దాదాపు 40 కిలోమీటర్లు మార్కాపూర్ జిల్లాకి సంబంధించిన ఘాట్ కాబట్టి ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో అవన్నీ గుర్తించి ఇప్పుడు ఆల్రెడీ 15 పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఒక 6 మిర్రర్స్ పెట్టడానికి కూడా కొంత ప్రణాళిక ఉన్నాయి. దాదాపు 21 మిర్రర్స్ ని మలుపు రాకముందే ఈ కాన్వెక్స్ మిర్రర్ లో ఆ ట్రాఫిక్ కనపడుతుంది కాబట్టి డ్రైవర్ అయితే అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో వీటన్నింటినీ బిగించడం జరుగుతుంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్లతో కలిసి తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు వెంకటపతి రాజా ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతి ఆగడాలపై పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. తనపై కేసులు పెట్టి హింసిస్తున్నారని, దీనికి పోలీస్ వ్యవస్థ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపణ చేశారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు పేరు వస్తుందన్న ఆశయంతో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో తనపై 4 కేసులు బనాయించారని, ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తాము ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశామని, గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తమను వేధింపులకు గురి చేయడం బాధ కలిగించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించినప్పుడు నేను కార్యకర్తలకు అండగా వెళ్ళడం తోటి అప్పుడు కొంత మాకు ఏమైతుందంటే ప్రొటెక్షన్ కోసం వెళ్ళాను. కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా వచ్చిన కేసులే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రాపాక వరప్రసాద్ గారి ఎలక్షన్ దొంగ ఓట్ల కేసు అయితే దాంట్లో నేనే పిటిషనర్ని. ఓఎన్జీసీ మీద 25 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది, దాంట్లో కూడా నేనే పిటిషనర్ని. రాపాక గారు రోడ్డు ఒకటి ఇంట్లో వేసుకున్న దానికి అదొక కేసు జరుగుతుంది, దానికి నేనే పిటిషనర్ని. 24లో దేవా వరప్రసాద్ ఐఏఎస్ ఆయనకి మా రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేనే వారిని ఏంటంటే పార్టీ వారికి సహకారంగా ఉండమంటే నేను ఒక 3-4 నెలలు అక్కడి నుంచి వచ్చి అతనికి అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా ఉంటూ ఎలక్షన్కి అందరిలాగా నేను ఒక కీలక పాత్ర వహించి గెలుపుకి కారణమయ్యాం. 40,000 మెజారిటీ రావడం జరిగింది. ఇదేంటంటే ఇది వీళ్ళు జలస్ తోటి వీళ్ళు ఎంత అక్కడ ఉండి చేస్తున్నా, నేనేమో విదేశాల్లో ఉంటాను. విదేశాల్లో ఉండి కూడా నేను పని 100% నాది సక్సెస్ రేట్ ఉంది. ఆ జలస్ తోటి వీళ్ళు ప్రతి చోట కూడా నాకు కొంత వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టారు. వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టడము, అసభ్యంగా మాట్లాడడం, కించపరచడం, నాకు ఏదైనా ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఉంటే బెదిరించడం, ఇట్లాంటివి ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు పార్టీలో. వచ్చిన తర్వాత దేవవరప్రసాద్ గారిని నేను అడగడం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయమని అడగడం జరిగింది. 50 మందిని తీసుకొచ్చి నా మీద అటాక్కి ప్లాన్ చేశాడు. ఆ లోపల ఉండిపోవడం జరిగింది ఫంక్షన్ హాల్లో. ఇతను బయట 50 మందిని పెట్టుకుని బయటకు వస్తే నా మీద అటాక్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ వెయిట్ చేసినప్పుడు నేను కాసేపు ఉండి వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశంతో అప్పుడు పోలీసు వారికి చెప్పడం జరిగింది. లోకల్లో ఉన్న పెద్దలు వెళ్ళి తప్పు ఇది, ఇక్కడ ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రైవేట్ ఫంక్షన్ ఇది, వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. బట్ 19 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలో నా మీద ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 26 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, కంప్లైంట్స్. దాంట్లో 4 SC/ST. ఏది కూడా ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగలేదు. ఎందుకంటే మేము ప్రతిదీ చట్ట పరిధిలోనే ఉండేవాళ్ళం. దీనికి పోలీసు వ్యవస్థ పూర్తిగా సహకరిస్తుంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా ఎమ్మెల్యే గారితో కొల్యూడైపోయింది. రాజోలు నియోజకవర్గంలో అనేక అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇతను నాశనం చేసే తీసుకెళ్తున్నారు, వైసీపీని సపోర్ట్ చేసే విధంగా వెళ్తున్నారు. అది మాకు నచ్చడం లేదు. అతను ఇప్పటికన్నా పద్ధతి మార్చుకుని పార్టీకి అనుకూలంగా పార్టీ స్టాండ్ ప్రకారం చేసుకోగలిగితే సరే. ఇది ఎస్పీ గారు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా
వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వారు సరిచూసుకోవాలి. లేదంటే కనుక నా మీద ఏమాత్రం దాడి జరిగినా ఎస్పీది దేవవరప్రసాద్ గారిదే. తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆలయ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రత్యేకంగా గౌరవ భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇక్కడ వారి కేబినెట్ మంత్రిగా నేను వారికి ఇన్ఛార్జిగా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఎయిర్పోర్ట్లో వారిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇవాళ దర్శనం, స్వామివారి దర్శనం, అలాగే కిందకి వెళ్ళిన తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం తర్వాత వారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికంతా ప్రభుత్వం నుంచి మంత్రిగా నేను, ప్రిన్సిపల్ సెక్రటరీగా హరి జవహర్ లాల్ గారు, అందరం ఇతర అధికారులందరితోటి కలిసి వారికి స్వాగతం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణం జరిగింది. ఓ ఛానల్లో విలేకరిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు. వాకింగ్కు వెళ్లిన విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణం జరిగింది. ఓ ఛానల్లో విలేకరిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు. వాకింగ్కు వెళ్లిన విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి చిత్తూరు నుంచి మా రిపోర్టర్ శివకుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శివకుమార్, చెప్పండి ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితి ఎలా ఉంది? ఇంద్రజా చూసుకున్నట్లయితే వీకోట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే వీకోటలో ఏబిఎన్ లో ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా అయితే చంపేశారు. సో ఈ మృతి గల కారణాలు అయితే పోలీసులు అయితే బయట పెట్టారు ఇప్పటికే. ఎందుకంటే రౌడీ షీటర్ తమీం అనే వ్యక్తి మరో వ్యక్తి వచ్చి వాకింగ్ లో ఉన్నటువంటి ఈ ఏబిఎన్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేశారని చెప్పేసి తెలిసింది. సో ఈ జగన్మోహన్ రెడ్డితో పాటు వార్తా విలేకరు మణి ఇద్దరు వచ్చేసి రోజువారీ వాకింగ్ పోతుంటే ఆ వాకింగ్ పోతున్న తరుణంలో ఇద్దరు బైక్ పైన వచ్చి తమీము మరో వ్యక్తి బైక్ పైన వచ్చి దారుణంగా హత్య చేసినట్టయితే తెలుస్తుంది. ఇంద్రజ. రైట్ శివకుమార్, సీసీటీవీ ఫుటేజ్ లేదా ప్రత్యక్ష సాక్షుల నుంచి ఏమైనా క్లూస్ దొరికాయా? ఎందుకంటే అదే ఒక చిన్న వీధి లాగా ఉంటుందంటే ఆ వీధికి సంబంధించి ఆ వీధిలో రోజువారీగా వాకింగ్ చేస్తుంటే ఎవరైతే ఈ రౌడీ షీటర్ తమీం ఉన్నారో ఆ తమీము అతనితో వ్యక్తి బైక్ పైన వచ్చి అది దారుణంగా అయితే హత్య చేశారు. అది మార్నింగ్ టైం కాబట్టి జనసంద్రహం తక్కువగా ఉంటుంది. అది చూసినటువంటి స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ రౌడీ షీటర్ తమీము మరో వ్యక్తి కూడా బైక్ పైన పారిపోయినట్లే తెలుస్తుంది. ఇంద్రజ, మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఈ తమీం అనే వ్యక్తి ఇసుక మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా అనేక విధాలుగా చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. అతని పైన ఇప్పటికే అనేక రౌడీ షీటర్ కేసు కూడా పోలీస్ స్టేషన్ లో నమోదైనట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఎవరైతే తమీం అనే వ్యక్తి ఉన్నారో అతని సొంత గ్రామం వీకోట అయినా కూడా కర్ణాటకలో నివాసం ఉంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని భూ వ్యవహారాలు ఉన్నాయి. మరి రాజకీయానికి సంబంధించి కూడా రాజకీయ నాయకుల హస్తం కూడా దీంట్లో ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో తెలుస్తుంది. ఇంద్ర, రైట్ శివకుమార్, బాధితుడు జర్నలిస్ట్ కావడంతో వృత్తి సంబంధిత కోణంలో కూడా విచారణ జరుగుతోందా? పక్కాగా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎవరైతే తమీం అనే రౌడీ షీటర్ ఉన్నాడో అతను ఇప్పటికే ఇసుక మాఫియాగా కావచ్చు, రెడ్ శాండిల్ మాఫియా కావచ్చు, భూ వివాదాలకు సంబంధించి కూడా పూర్తిగా అతని పైన రౌడీ షీటర్ కూడా ఉన్నాయని తెలిసింది. మరి ఆ కోణంలో చూసుకున్నట్లయితే పోలీసులు దర్యాప్తులు మనకి అన్ని విషయాలు తెలియాల్సింది. కానీ ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఒక జర్నలిస్ట్ ని ఈ విధంగా చంపేయడం పట్ల ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘోర కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం అజాగ్రత్తే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వైపు వేగంగా వెళ్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న 2 వ్యక్తులను కారు బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో కారు డ్రైవర్తో పాటు పక్కన ప్రయాణిస్తున్న వ్యక్తి, 2 పాదచారులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మృతులు విశాఖపట్నంకు చెందిన కరుణాకరన్ శ్రీనివాసరావు తండ్రి గోపాల్ కృష్ణ మరియు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జోగిపేటకు చెందిన కల్లంపూడి సింహాచలం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గంగుపేటకు చెందిన సదనపల్లి రాము తండ్రి అచ్చయ్య, సదనపల్లి రమేష్ తండ్రి ఈశ్వర్రావులుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి ఒక 1 అవర్ బ్యాక్ అంటే 10:30 ఆ టైంలో పేరాపురం అనే ఈ విలేజ్ దగ్గర లారీ ఆగింది. టీ తాగేదానికి డ్రైవరు ఒక వేగంగా వస్తున్నటువంటి వెహికల్ కారు ఎదుందో AP 39 MU 3322 సియాజ్ కారు చాలా వేగంగా దాదాపు 140-150 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. రోడ్డు మీద ఉన్నటువంటి 2 ముందు హిట్ చేసి వాళ్ళిద్దరిని హిట్ చేస్తే లెఫ్ట్ సైడ్ డ్రైవర్ పక్కన ఉన్నటువంటి టీ క్లాస్ను నిలబడుకున్నటువంటి 2 చనిపోయారు. అలాగే డ్రైవరు కారులో ఉన్నటువంటి వ్యక్తి గాయాలై హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఈ ఇందుకు జరిగిన ఏంటంటే వీడియోలు కూడా చూసాం. చాలా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వీడియో ద్వారా చూస్తుంది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ రాత్రి ఒక 1 అవర్ బ్యాక్ అంటే 10:30 ఆ టైంలో పేరాపురం అనే ఈ విలేజ్ దగ్గర లారీ ఆగింది. టీ తాగేదానికి డ్రైవరు ఒక వేగంగా వస్తున్నటువంటి వెహికల్ కారు ఎదుందో AP 39 MU 3322 సియాజ్ కారు చాలా వేగంగా దాదాపు 140-150 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. రోడ్డు మీద ఉన్నటువంటి 2 ముందు హిట్ చేసి వాళ్ళిద్దరిని హిట్ చేస్తే లెఫ్ట్ సైడ్ డ్రైవర్ పక్కన ఉన్నటువంటి